వాళ్ళకి సంబంధంలే. ఇవాళ ఎక్కడైనా ఒక జాబ్ చేస్తున్నటువంటి మహిళ, ఒక కాలేజ్ చేస్తున్నటువంటి అమ్మాయిని ఏమమ్మా నేను పిలిచాను అనుకోండి, నన్ను ముసలి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళు బీసీ గాడు ఉన్నట్టు, వీడు లేటెస్ట్ ఎక్కడ ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. వాడు ఏం మేడం అని అన్నాను. మేడం అంటే అంత ఆనందం. ఏంటంటే యద్భావం తద్భవతి. అమ్మ అంటే ఉండేటువంటి భావన, మేడం అంటే ఉండేటువంటి భావనకు వ్యత్యాసం మనకు అనిపించట్లే. కాబట్టి నువ్వు కోరుకున్నదేమో మేడం అని పిలిపించుకోవాలా? కాబట్టి నీ వ్యవహారం ఏమో మాతలాగా జరగాలని చెప్పేసి అంటే హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యమేటువంటిది? అందుకని నీకు ట్రీట్మెంట్ని బట్టి దానికి ఫలితం వస్తుంది. ట్రీట్మెంట్ ఒకదానికి ఇచ్చేసి ఇంకో జరగాలని చెప్పేసి ఇది ఇంపాసిబుల్. ఇది భారతీయ కల్చర్ లోపల ఇది ఒకటి మాత్రమే కాదు. ఇవాళ అనేక రకాలుగా మన జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో నేను మొదలు చెప్పానే, కేవలం హిందుత్వం అనేది కేవలం ఒక బాటిల్ లాగా మిగిలిపోయింది. దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఇతరత్ర ఉన్నప్పటికీ కూడా మఠానికి మనం పరిమితం అవుతున్నాం కావచ్చు కాక, గుడికి వెళ్ళి మనం టెంకాయ కొడుతున్నాం కావచ్చు కాక, హిందుత్వాన్ని గురించి 4 వాక్యాలు మనం చెప్పగలుగుతామా అని చెప్పేసి అనుకుంటే నథింగ్. మనం ఏం చెప్పేటువంటి స్థితులు లేవు మనకు. అదే మీరు చూడండి, ఒక క్రైస్తవ యువకుడు బైబిల్ గురించి, క్రైస్తవుని గురించి 4 వాక్యాలు చెప్పగలుగుతాడు. ఒక ముస్లిం యువకుడు దాని గురించి చెప్పగలుగుతాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలో ఏదైతే శ్రద్ధ ఉన్నదో మన దగ్గర పూజ వరకే పరిమితమైంది తప్ప జీవన విధానానికి దీన్ని జోడించట్లే. అందుకే డాక్టర్ కేశవరాజు అన్నారు, మనుష్యుల యొక్క నిర్మాణం కావాలి. ఇది హిందుత్వం ఆధారంగా సాధ్యమవుతుంది. మనుష్య నిర్మాణం అంటే 2 కాళ్ళు చేతులు తల ముండే ఉంటే మనిషి కాదు, మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాలిగా. అందుకని ఆ మధ్యలో ఆర్టికల్ రాశారు. ఇవాళ ఏ పేరెంట్ అయినా సరే తమకున్నటువంటి సంతానాన్ని, మా కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నారు, మా అమ్మాయి ఇంజనీర్ కావాలనుకుంటున్నది, కానీ వాళ్ళు మనుషులు కావాలని చెప్పేసి అనుకుంటున్నారా? కొన్ని డాక్టర్ అయితే మాత్రం సరిపోతుందా? కొన్ని డాక్టర్ కావాల్సిందే, కావాల్సిందే, ఇంజనీర్ కావాల్సిందే, కానీ మనుష్యత్వానికి సంబంధించిన గుణాలు ఏవైతే లేవో దానివల్ల ఏంది? వరంగల్లో ఒకటి అమ్మాయిల పైన యాసిడ్ పోసారు, కరెక్టే. కొన్ని వాళ్ళని మనం ఎవరైతే యాసిడ్ పోసారో ఆ అబ్బాయిల పైన మనం చర్య తీసుకోవాల్సిందే, వాళ్ళు ఏదో ఎన్కౌంటర్ చేయాల్సిందే, ఎన్కౌంటర్ చేశారు, కరెక్టే. దానికి పరిణామం ఏం జరిగింది? ఏ అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు బాధపడ్డారో ఆ అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు కూడా అంతే ఘోషించారుగా. ఆ అమ్మాయిలంగా కడుపు తల్లిది, ఈ అబ్బాయిలంగా కడుపు తల్లి కడిపే. ఆ తల్లి ఎట్లయితే ఘోషించిందో ఈ తల్లి కూడా అట్లానే బాధపడి ఏడ్చుంటుంది కదా. కొన్ని ఎవరిదైనా తల్లి హృదయం కదా. కానీ దీనికి మూలం ఎక్కడున్నది? కేవలం చట్టం చేసేంత మాత్రం సరిపోతుందా? శిక్ష పట్టంత మాత్రం సరిపోతుందా? ఏదో సినిమాలో నేను చూశాను, వాడు ముద్దు పెట్టుకున్నాడట, నువ్వు ముద్దు పెట్టుకున్నావు కాబట్టి 500 రూపాయలు దుర్మానం అన్నట, ఇంకో ముద్దు పెట్టుకున్నాడు 1000 రూపాయలు చేశాడు, అయిపోయిందా? 500 రూపాయలు ఒక ముద్దు. కానీ నీ వ్యక్తిత్వం లోపల, జీవన విధానం లోపల మార్పు రాకపోతే అది ఇంకేదో. కానీ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఒకవైపు చూడండి, ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళినా సరే విపరీతమైన క్యూలు ఉంటున్నాయి. యంగ్స్టర్స్, యూత్ కూడా, ఇంజనీర్స్, డాక్టర్ కోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, లా చేస్తున్నటువంటి బిఎడ్, ఇతరత్ర ఆ మందిరాల దగ్గర మొత్తం విపరీతమైన క్యూ, మొత్తం యంగ్స్టర్సే. కానీ వాళ్ళలో ఈ తత్వం ఉన్నదా? జీవన విధానం సంబంధించి మరి దాని బాధ్యత ఎవరిది? దాన్ని చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నామా? నేను ఇక్కడ రాజంపేటకి వెళ్ళాను. రాజంపేటలో కాలేజ్ స్టూడెంట్స్ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇట్లానే ఇవాళ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా విషయాలు వచ్చేస్తున్నాయి. వస్తుంటే ఎంబీఏ స్టూడెంట్ వెళ్ళేసి అంటే, సార్ వాళ్ళ పొరపాటు, మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, పొరపాటు ఎవరిది నాకు చెప్పండి. మాది సాంప్రదాయ కుటుంబం, అంటే పూజ చేస్తాం మా ఇంట్లో, అంటే మా బ్రాహ్మణ ఫ్యామిలీ. నాకు చెల్లె ఉన్నది, మా చెల్లె బిఎడ్ చేస్తున్నది, మా చెల్లెకు స్నేహితురాలు ఉన్నది, ఆమె క్రైస్తవ మతస్థురాలు. ఇక బిఎడ్ చేస్తున్నంత కాలం మా చెల్లెని, నువ్వు బిఎడ్ పాస్ కావాలంటే నువ్వు జీసస్ క్రీస్తుని నమ్మాల్సిందేనే, నువ్వు బిఎడ్ పాస్ కావాలంటే నువ్వు జీసస్ క్రీస్తుని నమ్మాల్సిందే అని చెప్పి ప్రాణం తీస్తుంటే, మా చెల్లె అన్నదే నాకు ఆ దేవుడు పెద్ద పట్టింపు వెళ్ళే, నేను బాగా పరిశ్రమిస్తాను, చదువుతాను, నేను పాస్ అవుతాను అని తను మొత్తం పక్కకు నెట్టేసింది. కానీ ఆ పాపం మాత్రం ఊరుకోలేదట. నువ్వు చూడు, నువ్వు జీసస్ క్రీస్తు నమ్ముతూనే నువ్వు పాస్ అవుతూ చూడాలి. అదేం దురదృష్టం. కానీ అమ్మాయి ఫెయిల్ అయింది. నేను చెప్తే వినవాట, నువ్వు ఒక్కసారి నమ్మేవనుకో నువ్వు పాస్ అయ్యావు. అరే నాకు విశ్వాసం ఉంది, నేను గట్టిగా చదివి పాస్ అవుతాను చూడు. నెక్స్ట్ టైం గట్టిగా చదివేది, అమ్మాయి పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఈ అమ్మాయి వదిలిపెట్టిందా? క్రైస్తవ అమ్మాయి. నువ్వు రాత్రిపూట పడుకున్నప్పుడు కలలోనో నిద్రలోనో ఎప్పుడో జీసస్ క్రీస్తు నమ్మి ఉంటావే, అందుకే పాస్ అయిపోయావు అని చెప్పేసి.
ఎంత పట్టు అమ్మాయి గురించి చూడండి. అంటూ కుర్రాడు ఏమన్నా అంటే, ఒక అమ్మాయి తన ఫ్రెండ్ను కన్వర్ట్ చేయడం కొరకు అంత ప్రయత్నం చేసింది కదా, మాది సాంప్రదాయబద్ధ కుటుంబమే కదా, మా అమ్మ ఎప్పుడైనా సరే మా చెల్లెతోటి, అమ్మ నువ్వు కాలేజీ పోతున్నావు కదనే, ఒక్కసారి దేవుడికి నమస్కారం పెట్టుకుని పో అమ్మ, ఒక్కసారి గుళ్ళోకి పో అమ్మ అని మా అమ్మ ఎప్పుడని చెప్పిందా? కానీ ఇప్పుడు పొరపాటు ఆ అమ్మాయినా మా అమ్మదా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. నేను ఇందా చెప్పానే, ఒక స్వామీజీ అన్నారు. స్వామీజీ అన్నారంటే, నాన్న కొత్త సినిమా వచ్చిందట, నువ్వు తయారు కావాలన్నా, రేపు సెకండ్ సాటర్డేగా కొత్త సినిమా వచ్చింది, పిల్లల్ని మొత్తం వెంట పెట్టుకుని సినిమాకి వెళ్ళిపోతాం. నాన్న రేపు షాపింగ్కి వెళ్దామన్నా, షాపింగ్కి వెళ్ళిపోతాం. కానీ గుడికి పోయేటప్పుడు మాత్రం, నాన్న నేను గుడికి పోయేస్తా, చదువుకో, శ్రద్ధగా చదువుకో. గుడికి పోయేటప్పుడు మాత్రం మనం వెంట పెట్టుకోపోము. నేనేమంటున్నా అంటే, ఈ డాక్టర్ కావాలనేటువంటి ఈ తృష్ణ, ఈ ఇంజనీర్ కావాలనేటువంటి తృష్ణ, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేటువంటిది వాళ్ళలో ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వేషంలో మార్పు లేదు, వాళ్ళ చర్చికి పంపడం కానీ మసీదు పంపడం కానీ మార్పు లేదు. దరిద్రం అంతా ఎక్కడ వచ్చిందంటే మన దగ్గర వచ్చింది. ఎందుకు? అందుకనే దాని యొక్క ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ మీరు చూడండి, ఇవాళ లవ్ జిహాద్ ఎవరి మీద ప్రభావం పడుతున్నది? ఎక్కడెక్కడైతే సంపన్న హిందూ కుటుంబాలు ఉన్నాయో, బాగా చదువుకున్నటువంటి అమ్మాయిలుగా, ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ముస్లిం యువకులకి డబ్బిచ్చి ప్యాకెట్ మనీ ఇచ్చేసి, మోటార్ సైకిల్ ఇచ్చేసి, వాళ్ళ సెల్ నెంబర్ తీసుకొని మిస్డ్ కాల్ ఇచ్చేసి, అమ్మాయిని పరిచయం చేసుకొని వాళ్ళని ట్యాప్ చేసి ఆ అమ్మాయిని మొత్తం వీళ్ళు అయిపోయింది తీసుకెళ్ళడం. మన కార్యకర్త, మంచి కార్యకర్త యొక్క మేనకోడలు అయిపోయింది, వెళ్ళిపోయింది ముస్లిం యువకులతో. చాలామంది చరిత్ర మన దగ్గర ఉంది. ఎందుకు? మన దగ్గర సత్తా లేదు. నేను చెప్పానే, హిందువే, కోకాకోలా బాటిల్, హిందుత్వం లేదంట. మన అమ్మాయిని ముస్లిం ప్రేమించేస్తే అమ్మాయి అటువైపు పోతుంది, మన అమ్మాయిని క్రైస్తవుడు ప్రేమిస్తే అమ్మాయి అటువైపు పోతుంది, మన అబ్బాయి క్రైస్తవ అమ్మాయిని ప్రేమిస్తే మన అబ్బాయి క్రైస్తవుని వెళ్ళిపోతాడు, మన అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే వీడు బ్రతకలేడు, వాడు వెళ్ళిపోతాడు. ఏమైపోతున్నది ఇవాళ? పొరపాటు ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఒకవైపు ఇవాళ ప్రపంచం అంతా మన వైపు వస్తున్నది. ఇవాళ హిందూ జీవన విధానం మాత్రమే ఇవాళ మొత్తం ఈ ప్రపంచం యొక్క దీన్ని రక్షించగలుగుతుంది. మన ఇక్కడ హైదరాబాద్లో ఆచార్య ప్రశిక్షణ వరకు జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఉన్నట్టుండి రాత్రిపూట 11 గంటలకు మహిళలంతా లేచి, సుమారుగా 500 మంది క్యాంపు, అందులో ఒక 300 మంది మహిళలు ఉంటారు. మహిళలు మొత్తం లేచి కూర్చొని ఒకటే ఏడుపు, రాత్రి అంతా ఒకటే ఏడుపు. నాకు తెలియదు, నాకు వచ్చి ఏమైంది అని చెప్పేసి అంటే, ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది, అంటే పెళ్లి కొత్తనే అయితే అనుకోండి, పెళ్ళైంది. మొత్తానికి పెళ్ళైన తర్వాత వాడు భర్త ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడు? నేను ఇప్పుడు టీవీలో చూస్తున్నాను, ఏమి రేపు మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుందట. రేపు 27వ తారీఖు నాడు, ఎప్పుడు లాస్ట్ ఇయర్ విషయం చెప్తున్నా, రేపు 27వ తారీఖు నాడు ప్రపంచం మునిగిపోతుందట. మనకు నిన్న కాకుండా పెళ్ళైంది, నువ్వు అక్కడ ఉంటేవి, నేను ఇక్కడ ఉంటుంది, కనీసం పోయేటప్పుడైనా ఇద్దరం కలిసిపోకపోతే ఎట్లా అంటే ఎక్కడికి? అక్కడికి. అందుకని ఆమె అక్కడ ఏడుస్తా అంటే వీడు ఇక్కడ ఏడ్చిండు. వాళ్ళు వచ్చేసి నా దగ్గర కూర్చొని చెప్పారు. నేనన్నాను, అంత తొందరగా మనం ఏం పోవమ్మా, ఇంకా చాలా సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది, అదంతా వాడేదో వ్యాపారం కూడా సీరియల్ డిస్ట్రిబ్యూషన్ వస్తాయి అని చెప్పేసినాను. సరే ఇప్పుడు 2 ఏళ్ళు అయిందనుకోండి, అప్పుడేం పోము, అదే సంగతి. మరి ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇవాళ మంచు కొండలు కరిగిపోతున్నాయి, సముద్రం మొత్తం పెరిగిపోతున్నది, చెన్నై కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడా మునిగిపోతాయి అని చెప్పి వార్తలు వచ్చేస్తున్నాయి. మునిగిపోతుంది కావచ్చు కాక, రేపు భూప్రలయం రావచ్చు అని చెప్పేసాడు. అంతేకాదు, ఓజోన్ కూడా పట్లబడిపోయింది, మొత్తం డైరెక్ట్ సూర్యకిరణాలు మన మీద పడి మన చర్మము ఇతరత్ర ఈ జీవి ఏం బ్రతుకుతుందో మనకు నమ్మకం లేదని చెప్పేసినట్టు. కరెక్టే. చెట్టు చెమైనంతా కూడా మొత్తం నాశనం అయిపోతున్నది మొత్తం. కాబట్టి ఏంటిది? సృష్టి లోపల ఇవాళ ఏమీ ఆశ లేదు. కాబట్టి జీవి ఎట్లా బ్రతుకుతాడు? ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. నా చిన్నతనంలో నీళ్లు కొనుక్కుంటారు అనేటువంటిది అసలు తెలియదు. నీళ్లు కొనుక్కుంటారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మహబూబ్ నగర్లో మన కార్యకర్త నాగ్పూర్ ట్రైనింగ్కి వెళ్ళాలి. నాగ్పూర్ ట్రైనింగ్ వెళ్ళడం కొరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. రాత్రంతా ప్రయాణం చేయాలి కదా, ఓ వాటర్ బాటిల్ ఉండాలి కదా, ఎట్లా అని దుకాణంలో వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేశాడు? దాన్ని సీల్ చేసి వాటర్ పారబోసి ట్యాప్ దగ్గర వాటర్ నింపుకుంటాడు. అరే ఏంటంటే, మరి తాగడానికి నీళ్ళు కావాలి కదా, మన బాటిల్లో ఉన్నాయి కదా, బాటిల్లో ఉంటే టెస్టింగ్ కొరకు పెట్టిండు కదా, తాగడం కొరక అంటే నీళ్ళు అమ్ముకుంటారు అనే విషయం అతను తెలియదు పాపం. కానీ ఇవాళ నీరు కొనకుండా ఎవరు లేడు. ఇవాళ ప్రతి నీరు అమ్ముతారు అనే విషయం అతను మనం ఊహించండి. ఇవాళ నీళ్ళు ఇవాళ ఎందుకు జరుగుతుంది అంతా కూడా అంటే నీరు లేదు. గతంలో చాలా బావులు, ఊరు కూడా చాలా బావులు ఉన్నాయి, ఇవాళ చాలా లేదు, నా బావి లేదు.
తర్వాత ఏమైంది, మొత్తం బోర్వెల్స్ లేవు. తర్వాత ఏంటిది, సరే పైప్ లైన్స్ ఎక్కడి నుంచి, ఎక్కడ శ్రీరామ్ సాగర్ నుంచి మానేరుకు వచ్చేస్తే కరీంనగర్, మానేరు నుంచి మన వడ్డేపాడుకు వచ్చేసి, వడ్డేపాడేనా అక్కడికి వచ్చేసి వడ్డేపల్లి చెరువుకు వచ్చేసి అక్కడి నుంచి మనం తాగడం కొరకి. కాబట్టి అది కూడా గోదావరి కూడా ఎండిపోయింది అయిపోయింది. ఈ తర్వాత ఏంటిది, ఇక మనం ఇట్లా నొట్టు పెట్టుకుని నోట్లో వెళ్ళి పెట్టుకుని సపరించుకోవడైనా ఏంటి, దీని మా కారణం ఏంటిది, ఎక్కడ జరిగిపోతున్నది, ఏం జరుగుతున్నది? నాట్ ఓన్లీ మన దేశానికి సంబంధించి కాదు, ఇవాళ ప్రపంచ సమస్య ఇది. ఎందుకు జరుగుతున్నది? కొన్ని ప్రపంచంలో పెద్ద పెద్ద సెమినార్స్ పెట్టుకొని వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు. ఏమని? వీటన్నిటికీ మార్గము హిందుత్వం తప్ప మరొకటి లేదు. ఇంత సర్వనాశనం కావడానికి కారణం ఏంటిది? ఇవాళ సృష్టి యావత్తు కూడా తలకిందులు కావడానికి కారణం ఏంటిది అని చెప్పి దీనికి పరిష్కారం హిందుత్వమే అని మన దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఎట్లా? రొనాల్డ్ టైన్బీ అని బ్రిటిష్ చరిత్రకారుడు అంటాడు, ఈ సృష్టి యొక్క మొత్తం ఈ ఇంబ్యాలెన్సింగ్ అంతటి కూడా కారణము ఈ సెమిటిక్ మతాలు. ఏంటి ఆ సెమిటిక్ మతాలు? వాడు ఇస్లాం అంటే ఏంటిది? అసహిష్ణుత. నా దేవుడు మాత్రమే, ఇంకో దేవుడిని యాక్సెప్ట్ చేయను. నా గ్రంథం మాత్రమే, ఇంకో గ్రంథాన్ని యాక్సెప్ట్ చేయను. నా పూజా విధానమే, ఇంకొన్ని యాక్సెప్ట్ చేయను. ఇది సెమిటిక్ అసహిష్ణుత. అందుకని ఇస్లాం వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఈ మొత్తం సృష్టి అంతా కూడా మొత్తం 5 రోజుల్లో జరిగిందట. 5 రోజులు అంటే ఈ భూమి, నేల, ఆకాశము, నీరు, అడవులు, కొండలు, గుట్టలు, మొత్తం చెరువులు, చేపలు, ఇవన్నీ కూడా 5 రోజుల మొత్తం సృష్టి జరిగింది. 6వ రోజున మనిషి పుట్టాడట. మనిషి పుట్టించిన తర్వాత చెప్పిండట వాళ్ళకి, ఇదంతా కూడా నీ కొరకే, అంటే కొండలు, కోనలు, అడవులు, నీళ్లు, భూమి ఇదంతా కూడా నీ కొరకే, నువ్వు అనుభవించు అని చెప్పినాడు. 7వ రోజున రెస్ట్ తీసుకున్నాడు ఆయన భగవంతుడు. ఆ 7వ రోజు ఏంటంటే శుక్రవారం. అందుకని వాళ్ళు శుక్రవారం వాళ్ళకు మంచి రోజు. రెండోది యూదులు, వాళ్ళకు కూడా 5 రోజుల్లో మొత్తం సృష్టి జరిగింది. 6వ రోజున మనిషిని పుట్టించి మనిషి చెప్పారు, ఇవి మొత్తం సృష్టించాను కదా, ఇదంతా నీ కొరకే, నువ్వు అనుభవించు అని చెప్పేసినాడు. 7వ రోజు నాడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ రోజు ఏంటంటే శనివారం, వాళ్ళకి అది శుభ సూచకం. 3వది క్రైస్తవం, వాళ్ళకు కూడా 5 రోజుల్లో మొత్తం సృష్టి జరిగింది. 6వ రోజు నాడు మనిషిని పుట్టించాడు, మొత్తం ఇదంతా నీ కొరకే అని చెప్పేసినాడు. 7వ రోజు నాడు రెస్ట్ తీసుకున్నాడు. ఆ 7వ రోజు అంటే ఆదివారం. వండర్ ఏంటంటే ఈ 3 సెమిటిక్ మతాలు కూడా ఒకటే, మొత్తం సృష్టిని కొద్దిగా డేట్స్ కొద్దిగా రోజులు అటు ఇటు, కానీ సిద్ధాంతం మాత్రం ఒకటే. కాబట్టి ఇంత నీకు సృష్టించాను, చివరికి నిన్ను పుట్టించాను, నువ్వు అనుభవించు అని చెప్పేసి ఈ రొనాల్డ్ టైన్బీ అంటాడు. అక్కడి నుంచి మొత్తం నాశనం అయిపోయింది. ఈ చెట్టు నా కొరకే, ఈ పుట్ట నా కొరకే, ఈ నీరు నా కొరకే, కాబట్టి దేన్ని కూడా ఇదంతా నేను అనుభవించాల్సిందే. ఇది నాశనం అయిపోయింది ఇవాళ. కానీ హిందుత్వం ఏం చెప్తున్నారు? హిందుత్వం ప్రధానంగా 4 విషయాలు చెప్తున్నారు. ఒకటేంటిది? భగవంతుడు సర్వాంతర్యామి. అందుకని మనం ఏం చెప్తాం? భూమాత, తల్లి, జో దేతి హై దేవత, ఏదైతే ఇస్తుందో మనకి పంటలు వగేర వగేర, భూమాత. చెట్టును మనం తల్లిగా పూజించేస్తాం, ఆవును మనం చల్లి అవుతాం. అలా మనకు సహకారపడేటువంటి అన్నిటి కూడా మనకు తల్లి. అంతేకాదు భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. అందుకని చీమలకు మనం పంచదార వేస్తాం, పాముకు మనం పాలు పోస్తుంటాం, చెట్లకు మనం ఏదో పక్షులకేదో మనం కడుతుంటాము, వరి గొలుసులు కానీ లేకుండా కంటిలు కానీ. ఎందుకు? వీటన్నిటి కూడా భగవంతుడు ఉన్నాడు తత్వం మనకున్నది కాబట్టి. రెండోది ఏమన్నది? మనకి పూర్వజన్మ సిద్ధాంతం. మొత్తం ఈ సృష్టిలో ఎన్ని జీవులు అయితే ఉన్నాయో అన్ని జీవుల్లో మానవ జీవి జన్మ చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకని మానవ జన్మ మళ్ళీ నాకేదో కావాలని స్వార్థం కోరుకోవడానికి వీల్లేదే. కాబట్టి నువ్వు పుట్టేది ఎందుకంటే భగవంతుడి వైపు వెళ్ళడం కొరకే. అందుకని నీ స్వార్థమైతే నీకు అవసరం లేదు. ఆ దృష్ట్యా మరి ఇప్పుడు కూడా నీకెందుకు? కొంతమంది మా అత్త చల్లగుండా ఏ జన్మలో పాపం చేసుకున్నానో నాకు ఇటువంటి అత్త దొరికాను అనేది కొంతమంది ఉండొచ్చు. మా హెడ్ మాస్టర్ చల్లకుండా ఆ బల్లె నేనెందుకు చేస్తున్నాయి, మా ప్రిన్సిపాల్ అంతా వెధవ ఇంకోలేడని ఇంకోరు అనుకో, మా ఆఫీసర్ నాకెందుకు. ఇదంతా ఎందుకంటున్నానంటే నీ పూర్వజన్మ ఫలితంగా ఇదంతా వచ్చింది. నీకు ఈ హెడ్ మాస్టర్ ఎందుకు దొరికాడంటే నీ పూర్వజన్మ, నీకు ఈ కోడలు ఎందుకు దొరికిందంటే నీ పూర్వజన్మ, నీకు ఈ అత్త ఎందుకు దొరికిందంటే ఇది నేను చెప్తాను. ఎందుకంటున్నారు? నేను ఈ మధ్యలో రామకృష్ణ ప్రభ అనేటువంటి పత్రికలో ఒక సంఘటన చదివాను. ఒక భక్తుడు స్వామీజీని అడిగాడు, స్వామి పుట్టపర్తికి ఇంతమంది భక్తులు వెళ్తున్నారు, అయ్యప్ప పేరుతోటి భక్తుడికి ఇంతమంది వెళ్తున్నారు, ఇంకా తిరుపతికి ఇంతమంది వెళ్తున్నారు, అసలు దేవుడి పేరుతో వెళ్తుంటేనే వాళ్ళకి యాక్సిడెంట్ అయి మొత్తం చచ్చిపోతున్నారు కదా, ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడు? విశ్వాసం లేదు, దేవుడు ఏంటిది అని అంటే స్వామీజీ చక్కగా దానికి ఆన్సర్ రాశాడు. ఏం రాశాడంటే, ఒక భక్తుడు
జగన్నాథుడి దర్శనం కొరకు వెళ్తున్నట్ట కాలినడకన. వెళుతూ వెళుతూ ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం దగ్గర ఆ రాత్రిపూట ఆగాలని చెప్పేసి ఒక ఇంట్లో ప్రవేశించాడు. ప్రవేశించి ఆ ఇంట్లో నేనమ్మా ఇట్లా నేను భక్తుల్ని దైవ దర్శనం కొరకు వెళ్తున్నాను, రాత్రి అయింది కదా, ఈ ఇంట్లో నాకు పడుకోవడానికి అవకాశం సరే అని చెప్పేసి అన్నది. అప్పుడు రాత్రిపూట ఆ ఇంట్లో గృహిణి ఏమన్నదంటే, ఈ యాత్రికుడిని మోహించి ఈ రాత్రి నువ్వు నాతో కలిసి ఉండాలని చెప్పేసి అన్నాడు. యాత్రికుడు అన్నాడు, చాచా ఏం పాప బుద్ధి అమ్మా, నీకు భర్త ఉన్నాడు కదా, అసలు మన ధర్మం కాదమ్మా అది, నేను భక్తుణ్ణి, నాకు ఆలోచన లేదు, ఆ మార్గం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు గనక నా కోరికను తీర్చినట్టయితుంటే నువ్వు చూస్తుండగా నా భర్త యొక్క తల నరికి మొత్తం బజార్ మీదకి వెళ్ళి రోడ్డు మీదకి పెద్ద ఎత్తున గొడవ పెట్టి నా మీద అత్యాచారం చేయడం కొరకు నా భర్త తల నరికాడు అని చెప్పేసి నేను గట్టిగా నేను అరుస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే అంత భగవంతుడు లేరమ్మా, నేనేం చేయలేను, కానీ నాది అలాంటి పాప బుద్ధి కాదు, నా రూట్ వేరే అనుకున్నట్టునే భర్త తల నరికింది. బయటకు వెళ్ళి గగ్గోలు పెట్టేస్తే అందరూ వచ్చేసారు. ఆమె ఏడ్చుకుంటూ ఉంటా, చూసారా ఈ విధవ నా మీద అత్యాచారం చేయడం కొరికి నా భర్తను కూడా హత్య చేసి అక్కడికి చేస్తున్నాను చెప్పి. కరెక్ట్, దాంట్లో ఆర్గ్యుమెంట్ సత్యం కనపడుతుంది ఉన్నది అక్కడికి, ఇంకెక్కడ ఆర్గ్యుమెంట్ అక్కడ. అందుకని వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు, ఈ భక్తుల యొక్క 2 చేతులు నరికేశారు, 2 చేతులు కూడా. అప్పుడు అతను బాగా ఏ భగవాన్ అంతా నీ లీల అని చెప్పేసి అనుకొని అతను బయలుదేరి అట్లా కాళ్ళు నడక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పూరి జగన్నాథ్లో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి భగవంతుడు కళ్ళు కనిపించడం, నా భక్తుడు వస్తున్నాడు, ఆలస్యమైనా సరే నువ్వు గేట్లు వేయడానికి వెళ్ళలేదు, అతనికి దర్శనం ఇవ్వాలని చెప్పేసి. ఓకే, అతను వెళుతున్నాడు. వెళ్ళేసరికి గేట్లు తెరిచి వెళ్ళిన తర్వాత భగవాన్ ఏంటిది అని చెప్పి భగవంతుడు ప్రత్యక్షమైనాడు. 2 చేతులు వచ్చేసాయి. అప్పుడు అడిగాడు, నేను చేసే తప్పు ఏంటిది, నాకెందుకు ఈ చేతులు తీసేసావు అని చెప్పేసి. అప్పుడు భగవంతుడు చెప్పాట, గత జన్మలో నువ్వు గోవును కసాయి వాడికి అమ్మావు, ఏ చేతులతోటైతే నువ్వు గోవును అమ్మావో ఆ చేతుల జన్మలో నీకు నరకబడ్డాయి. ఎవరైతే గోవును హత్య చేశాడో ఆ భర్త వాడి శిరస్సు ఛేదించబడింది. ఏ గోవు యొక్క శిరస్సు అయితే నరకబడిందో ఆ గోవు ప్రతీకారం తీసుకునేది మహిళగా. అందుకని ఇదంతా గత జన్మ యొక్క ప్రభావం తప్ప మరొకటి కాదైనా అని చెప్పేశాడు. నాకు తెలిసినటువంటి కార్యకర్తే తమిళనాడులో ఏదో తాళగ్రంథాల ఏట, ఆ తాళగ్రంథాల దగ్గరికి వెళ్తే నీ పేరు పలానా కదా, ఓకే, నీకు 17-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప ఉన్నది కదా, అవున్నది. ఆ పాప పుట్టినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఏం లేవు, మాంసం ముద్దే నేను పెడితే తింటుంది, లేకుంటే ఏం లేదు, కరెక్టేనా, అవునా. ఆ పాప ఎవరో నీకు తెలుసా అని చెప్పేసినాడు. ఎవరన్నా గత జన్మలో నువ్వు మీ అమ్మకు సేవ చేయని కారణంగా ఆ అమ్మ నీ కడుపులో పుట్టి ఇప్పుడు సేవ చేయించుకుంటున్నది. దీన్ని ఏమంటారంటే పునర్జన్మ సిద్ధాంతం. నువ్వు ఇవాళ చేస్తుంది, ఇవాళ దొంగతనం చేస్తే 4 నెలలకి మనకు కోర్టులో పడి శిక్ష పడుతుంది కావచ్చు కాక, కానీ భగవంతుడి కోర్టులో ఇవాళ చేసిన నేరానికి నెక్స్ట్ నీకు శిక్ష పడుతుంది. అందుకని మనకి హిందుత్వంలో ఒకటి భగవంతుడు సర్వాంతర్యామి అయితే, రెండోది పునర్జన్మ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా గతంలో, అందుకని ఒక స్వామీజీ అన్నారు, ఏ భగవాన్ ఎందుకు నాకు కష్టాలు ఇచ్చావయ్యా, నాకు ఈ కష్టాలు ఎందుకు, తిరుపతికి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళి ఈ కష్టాలు, అసలు ఈ కష్టాలు ఏంటిది అని భగవంతుని ప్రశ్నించొద్దట. అసలు మానవ జన్మ ఎత్తిందే కష్టాలు అనుభవించడం కొరకు అని. అయితే భగవంతుని ఏమని ప్రార్థించాలి, ఈ కష్టాన్ని సహించగలిగే శక్తి నాకు ఇవ్వు భగవాన్ అని మనం. అందుకని నువ్వు గత జన్మలో ఏం చేశావో నువ్వు అనుభవించడం కొరకు, అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు అనుభవించు. ఎందుకు, మళ్ళీ నెక్స్ట్ రూట్లో నువ్వు సరిగా వెళ్ళడం కొరకు. ఇది మనకి పునర్జన్మ. మూడోది ఏంటిది, ఈ ఆత్మ శాశ్వతం. ఇప్పుడు నేను సుధాకర్, ఎవరి సుధాకర్, నేను ఇవాళ ఈ చొక్క వేసుకొచ్చుకున్నాను, నిన్న ఇంకో చొక్క వేసుకున్నాను. ఎట్లయితే చొక్క మారుస్తానో ఈ శరీరం కూడా మారుస్తుంది. ఈ ఆత్మ ఇవాళ ఇక్కడ ఉన్నది, రేపు వెళ్ళిపోతుంది, ఇంకో జన్మ ఎత్తొచ్చు కాక. కొద్ది ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతాను నేను, ఇవాళ సుధాకర్కి పుట్టాను, రేపు ఇంకేదో పుడతాను కావచ్చు, రేపు ఇంకేదో పుడతాను కావచ్చు కాక. కొద్ది ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వెళ్తాను. అంటే ఈ మానవ జన్మలో నేను చేస్తున్నటువంటి ఒక పుణ్యం కారణంగా మళ్ళీ ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి అయితే వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అంటే భగవంతుడి లోపల నేను లీనం కావాలా. ఇది ఎందుకు నువ్వు పూజ చేస్తున్నావు, ఎందుకు నువ్వు వ్రతాలు చేస్తున్నావు, ఎందుకు నువ్వు అత్తమామ సేవలు చేస్తున్నావు, ఎందుకు నువ్వు తల్లిదండ్రి సేవలు చేస్తున్నావు అంటే నీకు రాబోయే జన్మ ఇక మళ్ళీ జన్మ ఉండకుండా భగవంతుడి లోపల లీనం కావడం కొరకి. ఈ సిద్ధాంతం ఆధారంగానే తులసి చెట్టుకు పూజ చేస్తున్నాము, చీమలకు మనం షుగర్ వేస్తున్నాము, ఆవులకు ఏదో మనం దానం వేస్తున్నాము, గోవును గోమాత అంటున్నాము, అన్నిటిని పవిత్రంగా చూస్తున్నాము. ఈ పవిత్ర భావన మనకున్నది కాబట్టి
ఇదంతా అనుభవించాలనే దృష్టి మనకు లేదు. చెట్టు నరకకూడదు, అవసరమైంది మాత్రం ఆకు మాత్రమే తెంచుకోవాలి. ఒక చెట్టు నరికితే 4 చెట్లు పెట్టు అని చెప్పి. అంతేకాదు అలహాబాద్ పక్కన కాంగ్రెస్ యొక్క సభలు అవుతుంటే గాంధీజీ భోజనం చేసి చేతులు కడుక్కుంటుంటే ఎవరో ఒక కార్యకర్త నీళ్లు పోస్తున్నట్టు ఎటో చూసుకుంటా నీళ్ళని 2 చెంబులు అయిపోతున్నాయి. అప్పుడు గాంధీజీ అన్నారు, హే బాబు ఎందుకు నీళ్లు వేస్ట్ చేస్తున్నావు, నీళ్ళని పోసావు కదా. అప్పుడు నెహ్రూ అన్నారట, గాంధీజీ ఎక్కడున్నాం మనం, గంగా నది ఒడ్డుకున్నాము, ఒక చెంబు నీళ్లు వేస్ట్ అయిపోతే ఎందుకన్నా తప్పించిపోతున్నాం అని చెప్పేసి. అప్పుడు గాంధీజీ అన్నారట, గంగా నది ఒడ్డుకున్నావు కరెక్టే, గంగా అంతా కేవలం నీకు నా కొరకే ప్రవహిస్తున్నదా, మొత్తం దునియా అంత లేదు, మిగతా జీవరాశి లేదు. కాబట్టి అందుకనే బకెట్ నుంచి తోడుకోవాలా, చెంబు నుంచి పోసుకోవాలి. అందుకని ట్యాప్ ఓపెన్ చేసుకుని హాహా అని చెప్పి బకెట్లో ఒక నీళ్ళు కూడా కాదు, ఎంత నీకు నీళ్ళు అవసరమో అంతే నువ్వు నీళ్లు వేస్ట్ చేయడానికి వీళ్ళే. అందుకని మనకు పూర్వసార సంగీతాలు సుదర్శన్ జీ అన్నారు, ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే ఇవాళ మర్యాద ఏంటిది, మంచినీళ్ళు ఇవ్వడం. వచ్చిన మా ప్రతి వాడికి గ్లాసు నీళ్ళు ఇచ్చేస్తాం, ఆయన ముఖం మాత్రం ఎట్టు వడికాడ పెట్టుకుంటే అక్కడ పడేస్తాం, ఆయన పోగా నీళ్ళు పారేస్తాం. ఎన్ని నీళ్ళు పారబోతున్నాం మనం. అందుకని వచ్చిన అతిథి కూడా సగం గ్లాసు నీళ్ళే ఇవ్వాలా, అవసరమైతే మళ్ళీ అడిగి తాగుతాడు, అందుకని సగం ఇవ్వాలి. ఇలా మనకు తెలియకుండా ఇవాళ ఎంత నీరు వేస్ట్ అవుతున్నది, ఎంత కరెంటు వేస్ట్ అవుతున్నది, ఎంత కలప వేస్ట్ అవుతున్నది, ఎంత ఆహారం ఎంత వేస్ట్ అవుతున్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇది మనకు చెప్తున్నది. ఇవాళ నువ్వు వడ్డించుకుంటావు, ఎంత వదిలిపెడుతున్నావు. ఇవాళ 10 మంది తింటే మీరు వదిలిపెట్టిన ఆహారము ఇంకో 3 తింటారు, ఎందుకు, అది పరబ్రహ్మ స్వరూపం. ఇవాళ ఈ దృష్టి ఇవాళ మన పిల్లలకి ఇవ్వని కారణంగా, ఇవాళ ఈ సంస్కారం ఇవాళ మన పిల్లలకి ఇవ్వని కారణంగా ఇవాళ కేవలం మన కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉన్నాయి కావచ్చు కాక హిందూ జీవన వ్యవస్థలో మనం నడవలేకపోతున్నాం. అందుకని మనం చదివే పుస్తకాలు ఏంటి, మన పిల్లలకి ఇచ్చే సంస్కారం ఏంటి, నానా చలో గుడికి వెళ్దాం పదా, ఇవాళ ఈ విను నాన్న ఈ కథ చెప్పేస్తాను. ఇవాళ తల్లిదండ్రుల దగ్గర కూడా అమ్మా నాకు కథ చెప్పమంటే అమ్మ దగ్గర కథ ఉన్నదా, నా ప్రాణం తీయక ఆ టీవీ చూడు అంటుంది తప్ప రానన్నారా నీ కథ చెప్పేస్తా అని కథ చెప్పగలిగేటువంటిది ఉన్నదా. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట గతంలో ఎప్పుడు అన్నట ఏమన్నట్టు, ఈ దేశంలో అక్షరాస్యత శాతం 25% ఉండొచ్చు కాక కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం 100% ఉన్నారు అన్నట్టు. చదువుకున్న వాళ్ళు 100% ఉన్నారు, అక్షరాస్యత 20%. ఏంటిది అది అంటే చదువు రాని కూలినాలు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా రామాయణం ఏంటిది, మహాభారతం ఏంటిది, సీత ఏంటిది, రాముడు ఏంటిది తెలుసు. అందుకని చదువు రాని వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి రామాని పేరు పెట్టుకున్నారు తప్ప రావణాసురుని పేరు పెట్టుకోలే, సీతమ్మని పేరు పెట్టుకున్నారు తప్ప శూర్పణఖ అని పేరు పెట్టుకోలే. ఇవాళ చదువుకున్న వాళ్ళ శాతము ఇవాళ 70% చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు కాక అక్షరాస్యత, కానీ చదువుకున్న వాళ్ళు 15%. ఆంధ్రభూమి మొత్తం సర్వేలు వచ్చింది మీరు చూడండి. ఇవాళ అందుకని ఇవాళ బాగా చదువుకున్న వాళ్ళు కూడా అరే పింకు అంటే కుక్క పిల్ల వాని పిల్ల ఇద్దరు ఒకటేసారి వచ్చేస్తున్నారు. ఇవాళ పిల్లవాడికి ఏం పేరు పెట్టుకోవాలో కూడా తెలియదు, పేరు ఎందుకు పెడతాము, ఏం పేరు పెట్టాలి ఇది కూడా తెలియట్లేదు. ఇవాళ దీని యొక్క పరిణామమే ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇవాళ దీనికి బాధ్యత ఎవరో ఒకరిద్దరు కాదు, ఇవాళ యావత్తు సమాజం బాధ్యత. అందుకని ఢిల్లీ గురించి ఆలోచించడానికంటే ముందు నేను నా కుటుంబం ఏంటిది, నా పిల్లలకి ఇచ్చే సంస్కారం ఏంటిది. నానా తాతయ్య ఉన్నారు కదా, తాతయ్యకి మంచినీళ్ళు కావాలని అడుగుపో, తాతయ్యకి కాళ్ళు ఒత్తుతావా, నానమ్మకి ఆకలి అవుతుంది అడుగుపో. అలా మన పిల్లలకి ఎప్పుడైనా అలా పెద్దవాళ్ళకు సర్వీస్ చేయడం కొరకు ఇక చచ్చే ముసలాల కొరకు నువ్వేంద్రా చదువుకోపో, నీకు పరీక్షలేగా, నువ్వు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి, వాడు రేపు ఏమవుతాడు. ఇవాళ నీ అత్త మామ గురించి నువ్వు చూస్తున్నావు కావచ్చు, రేపు నువ్వు ముసలాలు అయిన తర్వాత నీకు పుట్టే కొడుకులు కూడా నీ కొడుకు అట్లే చూడదు. కొన్ని మనం ఇచ్చే సంస్కారం ఏంటిది. ఒక శ్రావణ కుమారుడు తన వివాహం చేయకుండా అలా కాడిలో కూడా తల్లిదండ్రుని మొత్తం జీవితంలో కూడా మొత్తం సర్వీస్ చేసుకుంటున్నాడు కదా, అది కదా మనది. ఎందుకొరకే నేను మళ్ళీ భగవాన్ ఇక నాకే సుఖం అక్కర్లే, నేను నీలో చేరిపోతానని చెప్పేసి ఈ భౌతికమైన సుఖం కొరకు కాదు కదా. ఈ శిక్షణ ఈ ఆలోచన మన పిల్లలకి ఇచ్చినప్పుడు ఇవ్వాలంటే మన దగ్గర ఆ సాహిత్యం ఉండాలి, ఆ పుస్తకాలు మనం చదవాలి. నేను ఎక్కడ నిజామాబాద్ ఇట్లా మహిళల కార్యక్రమం తీసుకుంటున్నాను, గంట సేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత ముసలమ్మ లేచి నేను మళ్ళొస్తాను పోతాను, నేను మళ్ళొస్తాను పోతుంటే మిగతా నువ్వు మళ్ళొస్తావు మొగలి రేపులు సీరియల్ టైం అయిందని పోతాను కానీ పోపో అని చెప్పింది. ఇవాళ సీరియల్ ఇవాళ ఈయన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి చాలా పుణ్యవంతుడు. ఈ కరెంట్ కటింగ్ ఇంకో 5-6 గంటలు కట్ చేసినా పర్వ బాగుండేదేమో, ఎందుకంటే కరెంట్ ఉన్నంత కాలం ఈ సీరియల్గా మొగవాడు పెట్టిందంటే ఇంటికి ఎవడన్నా రాని, అది పండుగ కానీ పబ్బమే కానీ ఎవరు వచ్చే నమస్తే సార్ మొగమాటు చేతులు ఏంటి ఎటుపోతున్నాయి ఇవాళ. నేను ఎందుకంటున్నా అంటే ఇదంతా కూడా మనం ఒక్కసారి అద్దంలో మన ముఖం చూసుకోవాలి, మన కుటుంబం ఎట్లా ఉంది. ఇవాళ మనం ఎప్పుడు రామాయణం చదివిన వాళ్ళు ఎంతమంది మనం ఇక్కడ కరెక్టే స్వయంసేవకులనే మన కుటుంబంలో, మహాభారతం చదివిన వాళ్ళు ఎంతమంది. ఇవాళ విజయమ్మ ఆమె ఎమ్మెల్యేగా గెలిచి బైబిల్ సంకలం పెట్టుకుని పోతున్నదే, చదివిందా లేదు నాకు తెలియదు కానీ ఆమె బైబిల్ పైన అంత గౌరవం ఉందే, వాటి రామాయణం
పరిణామాలే ఇవాళ మొత్తం దేశవ్యాప్తం జరుగుతుంది. నేను ఒకటే విన్నవించేది, ప్రపంచమంతా ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకి పరిష్కారం హిందుత్వం అని మన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నది. మనము దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకటి మన ఇల్లు ఏంటిది, మన పిల్లలు ఏంటిది, మన జ్ఞానం ఏంటిది, హిందుత్వం గురించి మన ఆలోచన ఏంటిది, ఇది నిలుపుకోవాల్సినటువంటి ఆలోచన మనకున్నది. కాబట్టి డాక్టర్జీ ఈ దూర ఆలోచనతోటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వాతంత్రం ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. దీన్ని నిలుపుకోవాలి, ఈ దేశాన్ని, ఈ హిందుత్వాన్ని, ఈ జీవన విధానాన్ని అనేటువంటి ఆలోచనతోటే మనకి వ్యవస్థను మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి కేవలం మనము కోకాకోలా బాటిల్స్ మాత్రమే, ఖాళీ బాటిల్స్ కాకుండా మనలో హిందుత్వము, మనలో జీవన విధానము, మన పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారము, మన ఇంట్లో ఫోటోలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి కట్టు బొట్టు వ్యవహారం ఇతరత్ర నిర్భయంగా ఇలా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రపంచానికి శాంతి ఇవ్వగలిగేది కేవలం మనమే. అది కేవలం మన జీవన విధానం వల్లే సాధ్యమవుతుంది. అది మన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.